దేవుని ప్రశస్తమైన నామమునకు మహిమ ఘనత ప్రభావములు కలుగునుగాక. వీక్షిస్తున్న మీ అందరికీ మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు మన దేవుని వాగ్దానం ఎజ్రా గ్రంథము 10వ అధ్యాయము 6వ వచనం. అపరాధమును బట్టి దుఃఖించుచు భోజనమైనను పానమైనను చేయకుండెను. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ రోజు అపరాధముల చేత వారు పట్టబడినప్పుడు వారు స్థితిని వారు గ్రహించి మనోదుఃఖము కలవారై వేదన బాధ అనుభవించుచు వారు ఆహారమైనను పానీయమైనను వారు తీసుకోకుండా వారు దుఃఖిస్తున్నట్లుగా బైబిల్ సెలవిస్తుంది. ప్రియ దేవుని సంగమా, ఒకప్పుడు మనం అపరాధముల చేతను పాపముల చేతను చచ్చిన వారమై ఉన్నప్పుడు మనలను ప్రేమించి మన ప్రభువైన యేసుక్రీస్తు మనల్ని సమీపించి మనల్ని రక్షించుకున్నాడు. మనం చచ్చిన వారమై ఉండగా క్రీస్తు తన ప్రేమ ద్వారా మనల్ని బ్రతికించుకున్నాడు. ఈరోజు ఆ ప్రేమ మనల్ని బ్రతికిస్తే ఆయన కొరకు జీవింపచేస్తుంది. నిజమే, ఆయన బ్రతికించుకున్న ఉద్దేశము మనం ఆయనతో జీవించాలని, ఆయన కొరకు బ్రతకాలని, ఆయన నామాన్ని మహిమపరచాలని, ఆయన సంకల్పం చొప్పున మనం జీవించాలని. అయితే ఈ రోజున మనం అలా నడుస్తున్నామా? మన ఆత్మీయ జీవితంలో సంతోషము, సమాధానము, ఐక్యత కనపడుతుందా? లేదా అపవాది చేతిలో బంధించబడినట్లుగా అనేక కట్ల మధ్యలో మనము బంధించబడి ఉన్నామా? ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుందాం. ప్రియ దేవుని బిడ్డలారా, ఒకవేళ ప్రభువులో మనము జీవిస్తున్న వారమైతే ఇంకెన్నడూ వెనుతట్టు మరి తిరిగి చూడము, సనగము, సంశయించము, గురి యొద్దకు పరిగెత్తడానికి ఉత్సాహపడుతూ ఉంటాం, ఆరాటపడుతూ ఉంటాం, ఆత్మవైరాగ్యముతో ముందుకు సాగుతూ ఉంటాం. ఒకవేళ అలా మన జీవితం లేనట్లయితే ఏదో బంధకాలు, ఏదో పాపము మనల్ని పట్టి బంధించిందన్న విషయాన్ని మనం మర్చిపోకూడదు. అలా బంధించినట్లయితే ఈరోజు మనకు వాక్యం తెలియచేస్తుంది, వారు మనోదుఃఖం కలవారై ఆహారము పానీయము తీసుకోకుండా దాని విషయమై వారు ప్రలాపించారు. ఈ రోజున ప్రియమైన వారులారా, ప్రభువులో సంతోషించకుండా, ప్రభు కార్యాభివృద్ధి యందు అభివృద్ధిపరచబడకుండా, ఆత్మీయ ఫలాలు పొందుకోకుండా అడ్డొచ్చే ఏదైనా బంధించబడిన స్థితిలో మనం ఉంటే ఈరోజు మనం ఉపవసించి కన్నీరు కార్చి ఆహారమైనను పానీయమైనను ముట్టకుండా ఒక ప్రతిష్టతో కలిగి మనం కన్నీరు కార్చి ప్రభు పాదాలు తడపగలిగితే మనకు విడుదల కలుగుతుంది. కనుక సంగమా, ఈ చివరి దినాల్లో ఏ విధం చేతనైనా ప్రభువుని చేరుకోవాలనే ఈ పరుగు పందెంలో మనం ఓర్పుతో గురి యొద్దకు పరిగెత్తుదాం. ఏ బంధకాలు అడ్డొచ్చినా ఉపవాసముతో కన్నీటితో ప్రార్థన చేసి వాటి నుంచి విడుదల పొంది ఆయన ఎదుట మనం నిలబడదాం. అలాంటి కృప ప్రభు మనందరికీ దయచేయను గాక. ఆమేన్.